హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణిస్ వరల్డ్. ఈరోజైతే నేను బూందీతో రైతా చాలా చాలా ఈజీ, కమ్మగా చాలా బావుంటుంది. ఎప్పుడైనా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. సో, ఫస్ట్ ఒక పెద్ద కప్పుతో నేను గడ్డ పెరుగు, తీయని పెరుగు చిలికేసాను. చిలికేసి దాన్ని ఒక వాటర్ మిక్స్ చేయాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్. అప్పుడే మనకి ఆ బూందీ ఇందులో వేసినప్పుడు పీల్చుకుంటుంది. బాగా కలిపేశాక 2, 3 చిటికెలు ఇంగువ. ఈ తరువాత కొంచెం మసాలా పొడి మనం పులుసుల్లో వేసుకుంటాం కదా, అదొక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అట్లాగే ఇంకో పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, ఇవన్నీ బాగా కలిపేయాలి. బాగా మిక్స్ చేసేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో కావలసినంత ఉప్పు. ఎక్కువ పట్టదు, మనకి బూందీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. కొంచెం మిక్స్డ్ మసాలా బూందీ కనుక ఎక్కువ మసాలాలు పట్టవన్నమాట. సో, ఇప్పుడు ఒక కప్పు బూందీని ఇందులో వేసేసి కలిపేయాలి. బాగా కలిపేసి 10-15 నిమిషాల వరకు సైడ్ పెట్టేసి వదిలేసేయాలి అట్లాగే. అది బాగా నానిపోయి సాఫ్ట్గా తయారయ్యి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇది ఈవినింగ్ కూడా ఇది ఇట్లా క్రీమీగా కూడా బాగుంటుంది. ఈ కొలతలతో కలుపుకోవాలి. సో, టేస్టీగా ఎంత బాగా ఉంటుందో ఒక్కసారి తిని చూస్తే అస్సలు వదిలిపెట్టరు. ఇది వైట్ రైస్లోకి తినచ్చు. రైతా మనకి బిర్యానీలు చేసుకుంటాం కదా, ఆ రైతాకు బదులు ఈ రైతా వేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎప్పుడైనా ఇంట్లో బూందీ ఉన్నప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా తినేస్తారు ఇష్టపడేవాళ్ళు కనుక. సో, యమ్మీగా తయారైపోయింది. సో, కూల్గానే తినచ్చు, నార్మల్గానే తినచ్చు. ఒంటికి చలవ చేసే ఈ రైతా చాలా చాలా బాగుంటుంది. కమ్మగా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎప్పుడైనా కూడా ఈ స్నాక్ చేసి పెట్టారంటే ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. సో, యమ్మీ టేస్టీ బూందీ రైతా రెడీ.